ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి 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 సోహం సోహం. నన్ను నేను చూస్తున్నాను. నన్ను అంటే కాన్షియస్నెస్, నేను అంటే కాన్షియస్నెస్. చూస్తూ ఉన్నాను అంటే కాన్షియస్నెస్. నన్ను నేను చూస్తున్నాను. అజేనాజం విబుధ్యతే. చైతన్యము చైతన్యము ద్వారా చైతన్యమును చూచుచున్నది, తెలియచున్నది. చూడడమేం లేదు, తెలియడమే. అజేనాజం విబుధ్యతే. ఈ విధంగా నన్ను నేను చూచుచున్నాను, నన్ను నేను తెలియచున్నాను అనడంలోనే దేహభావం అంతా పోయింది. కీప్ ద బాడీ స్టిల్, అప్రైట్, stretch the body well, as though like a string attached to the top of the head and pulled upward. చూడండి, వీణ తంత్రులు ఎలా స్ట్రెచ్డ్గా ఉంటాయో అలా కూర్చోవాలి. ఇప్పుడు do not allow it to crunch this spine. ముందుకి వంగిపోకుండా చూసుకోండి. రైట్ అండ్ న్యాచురల్ పొజిషన్ ఆఫ్ ద స్పైన్. లంగ్స్ బాగా ఎక్స్పాండ్ అవుతాయి ఇలా కూర్చోవడం వలన. ఆక్సిజన్ ఇంటేక్ కూడా బాగుంటుంది. ఈ విధంగా కూర్చోవడం వలన circulation and blood circulation to the brain also some 5 to 7% increases. దీని వలన అలర్ట్నెస్, ఇవి ఎంతో ఆహ్లాదంగా ఉంచే సింపుల్ ప్రక్రియలు. జీవితంలో ఎన్నో వస్తుంటాయి ఎత్తుపల్లాలు. రోడ్లో వెళుతున్నప్పుడు వచ్చినట్టే. ఆ బంప్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండడం, సాఫీగా ఉన్నప్పుడు కొంచెం కులాసాగా సాగడం. కీప్ ఏ స్మైల్. శ్వాస సమంగా వెళుతోంది. ఏదైనా సమము అంటే అదే మీరు. మైండ్ ఈజ్ క్వైట్, బ్రెత్ ఈజ్ సమ. మనస్సు విజ్ఞానాత్మకం, పవర్ ఆఫ్ కాగ్నిషన్, వస్తు జ్ఞానం. బ్రెత్ క్రియాశక్తి, మనసు విజ్ఞాన శక్తి, బ్రెత్ క్రియాశక్తి, ద మోటార్ పవర్. దీస్ టూ పవర్స్ are interlaced, interrelated and complementary. ఈ విధంగా ఈ జీవితం కొనసాగుతూ ఉంటుంది.
A quiet mind and even breath. అంటే శాంతమైనటువంటి మనస్సు, సమమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. సీక్రెట్ ఆఫ్ హెల్దియర్ లైఫ్. When you are within yourself or with yourself, ఇక సెన్స్ ఆఫ్ వాంట్, కావాలి, ఇది కావాలి అనే కోరికలు తొలగిపోతాయి. ఒక సెన్స్ ఆఫ్ కంటెంట్మెంట్, ఫుల్ఫిల్మెంట్, సాటిస్ఫాక్టరీనెస్ అలముకుంటుంది. రిలేటివ్ వరల్డ్లో ఉంటే సెన్స్ ఆఫ్ ఇన్కంప్లీట్నెస్, సెన్స్ ఆఫ్ క్రైసిస్, వెలితి, లోటు. నీ వెలితో నా వెలితో. జగన్మోహనాకార. ఇది నీ వెలితో నా వెలితో. అన్నమయ్య కీర్తన. ఆల్ ఆఫ్ దట్ వెలితి రిజాల్వ్స్ ఎప్పుడు? నేను నేనుగానున్నప్పుడు. ఇప్పుడు కళ్ళ ముందు కనులు మూసుకునే ఉన్నారు. ఒక పొడవాటి మంచి దృఢమైన వృక్షం ఉన్నది. ఫర్మ్గా రూట్ ఫిక్స్డ్ ఫర్మ్లీ ఆన్ టు ద గ్రౌండ్. బలమైన, బలిష్టమైన, దృఢమైన ఒక వృక్షం. బ్రాంచెస్ అలా అలా మీదకి ఆకాశాన్ని అంటుతున్నాయా అన్నట్టుగా పైకున్నాయి. ఈ వృక్షాన్ని చూసి ఎన్నో నేర్చుకోవచ్చు. ఏం చేస్తుంది వృక్షం? ఇట్ యాక్సెప్ట్స్ ది ఎన్విరాన్మెంట్. తన చుట్టూ ఉన్న పరిసరాలకు అనుగుణంగా తాను మలుచుకుంటుంది. ఇట్ యాక్సెప్ట్స్ ద బ్రీజ్, ద హెవీ విండ్, ద స్ట్రాంగ్ సన్లైట్, ద హెవీ రెయిన్, ద స్నో, హరికేన్, తుఫాను, ఉధృతమైన పెనుగాలులు, గ్రీష్మములోనున్నటువంటి సూర్యుని వేడి, అత్యంత వేగంగా వీస్తున్నటువంటి వాయువు, చుట్టుపట్ల ఉన్న కాలుష్యము అన్నిటినీ కూడా తీసుకుంటుంది, తట్టుకుంటుంది. బట్ స్టాండ్స్ ఫర్మ్ బికాస్ ఇట్ యాక్సెప్ట్స్ ది ఎన్విరాన్మెంట్ కంప్లీట్లీ. ఇది నాకు వృక్షము నేర్పిన పాఠం. చుట్టుపట్ల ఉన్న అలజడులన్నీ మనసునందు ప్రతిఫలిస్తాయి. మనసులందున్న అలజడులు బాహ్యానికి వ్యాపిస్తాయి. వీటన్నిటినీ తెలుసుకుంటూ నిశ్చలంగా ఉండడమే మమనీభావం. See that tree? Look at that tree. Stands as though meditating. అలా నెలల తరబడి, రోజుల తరబడి, సంవత్సరాల తరబడి, గంటల తరబడి నిలబడి ధ్యానం చేస్తుందా అన్నట్టుంటాయి. అందుకే వానప్రస్థం అన్నారు. వానప్రస్థం అంటే వనము. వనమునందుంటే ఆ చెట్లను చూసి బుద్ధి తెచ్చుకుంటామని. ట్రీస్ ఆర్ మెడిటేటింగ్. ట్రీ ఈజ్ ఎ గ్రేట్ మెడిటేటర్. అది నేర్చుకోవచ్చు. ఏ సమయమంతా మనము నిధిధ్యాసనలో ఉన్నామో
అదే ఆదా చేయబడిన సమయము. ఇటు అటు చెదిరిపోయిన సమయము వృధా చేయబడిన సమయం. మెడిటేషన్, నిధిధ్యాసన, ధనం, వెల్త్. బాకీ సబ్ నిర్ధనం, నిర్ధనం. వృక్షం ఇన్స్పైర్స్, ఉత్తేజాన్ని కలిగిస్తుంది. స్టాండ్స్ టాల్, లింక్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ ది హెవెన్. The tree is the link between the earth and the heaven. Now, imagine you are the tree. మీరే ఆ వృక్షము. And accept the environs, accept the changes, accept all the immediate. Immediate అంటే మనసు సంబంధించిన బ్యాగ్. And accept the posture of meditation. Accept quietness. Meditation, nididhyasana, is not action, not doing. It is just being. Therefore, I sit quiet, sit alert, and accept the environs. And also, like tree, I am erect for any changes in the world. The body, the bones, the skeleton are fixed by gravity to the ground. శరీరము భూమిని తాకకుండా, లేక భూమిపైనున్న ఏదో ఒక ఆసనాన్ని తాకకుండా ఉండలేదు. But the head, in the case of standing, is awareness, reaches the heavens, reaches the Ananta. Heaven అంటే స్వర్గం కాదు. Limitless Ananta is heaven. Heaven అంటే limitless Ananta. అపరిచ్ఛిన్న ఆకాశం. This is how I meditate looking at the tree. I am the link between the earth and heaven. Meditate as though you are a tree. Abide peacefully in myself, in the heart. మనసు కొంచెం డిస్ట్రాక్షన్ కలిగిస్తుంది. థాట్స్ వస్తాయి, సంకల్పాలు, బుద్ధివృత్తులు. Just ignore it with a smile and abide in the heart. As I am, pure being, being shining as the knowing, in which there is no specific knowing. It is general awareness. No savishesha వృత్తులు, నిర్విశేష అఖండాకార వృత్తి. No doing. I am Brahman. I am Brahman. And it is bliss. Vijnanam Anandam Brahma. Ahamasmi. 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 ఇదే ట్రీ మెడిటేషన్. అహమస్మి, అహమస్మి, అహమస్మి. సోహం, సోహం. నిర్గుణో నిష్క్రియో శాంతో నిర్వికల్పో నిరంజనః
నిరాకారో నిర్వికారో నిత్యముక్తోస్మి నిర్మలః. 30 సెకండ్లు విరామంగా కూర్చోండి. అన్నపూర్ణోపనిషత్. అహమస్మి, అహమస్మి, అహమస్మి. న మోక్షో నభసః పృష్ఠే న పాతాళే న భూతలే సర్వాశా సంక్షయే చేతః క్షయో మోక్ష ఇతిర్యతే. న మోక్షో నభసః పృష్ఠే న పాతాళే న భూతలే సర్వాశా సంశయే చేతః క్షయో మోక్ష ఇతిర్యతే. మనోనాశనమే మోక్షం. రుభుగీత విన్నారా? రుభుగీత, అరుల్లో అరు. రుభుగీత, రుభునిధాగ సంవాదం. దాని సారాంశం అన్నపూర్ణోపనిషత్తు. రుభుగీత సారాంశం అద్వైత వేదాంతం యొక్క అత్యంత ముఖ్యమైన సత్యాన్ని నిర్మోహమాటంగా సూటిగా చెప్తుంది. మానవులకు మోక్షం గురించి ఉన్న భౌతికపరమైన భ్రమలను సమూలంగా ఛేదించి అసలైన మోక్షమేమిటో బోధిస్తోంది. పదాలకు అర్థం చూద్దాం. నమోక్షః, మోక్షం అనేది లేదు, ఎక్కడ లేదు. నభసః పృష్ఠే, నభసః అంటే ఆకాశమునకు, పృష్ఠే పైన. ఈ ఆకాశం కనబడుతుందండి నీలంగానే, దానికి పైన ఒక ఆయన కూర్చున్నారండి, ఆయన పడుకుని ఉంటారండి, ఆయన కాళ్ళు పడుతూ అమ్మగారు కూర్చుంటారండి. వైకుంఠం అండి, దానికి 7 ద్వారాలు ఉంటాయండి. నథింగ్ లైక్ దట్, దట్ ఈజ్ నాట్ మోక్ష. అక్కడ ఒక పర్వతం ఉన్నదండి, హిమాలయం కన్నా ఎత్తుగా ఉంటుందండి, అక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటారండి ఇద్దరు కలిసి, ఆయన పాములు పెట్టుకుంటారండి. నథింగ్ లైక్ దట్. నభసః పృష్ఠే న మోక్షః, నో స్వర్గం, నో వైకుంఠం, నో కైలాసం, నో ఇమాజినరీ వరల్డ్. న పాతాళే, భూమి తవ్వితే ఏముందండి, ఏముండదు, నీళ్ళు వస్తుంది అంతే. అక్కడ లోకము పాతాళము అవేమి ఉండవుగా, అధోలోకాలు లేవు. ఆల్ ఇమాజినరీ మిస్టిక్ థింగ్స్. నభసః పృష్ఠే న మోక్షో న పాతాళే న మోక్షో న భూతలే మోక్షో. పోనీ భూమి మీద మోక్షం అక్కడ జరుగుతుందా? కాశీ వెళ్ళిపోదాం, రామేశ్వరం వెళ్ళిపోదాం, తిరుపతి వెళ్ళిపోదాం, నో, అక్కడ కూడా ఏముండదు. అడవులలో కూడా ఏముండదు. అరణ్యాలకు పోదాం, అక్కడ పీస్ఫుల్గా ఉంటుంది, మోక్షం ఉంటుంది. పీస్ఫుల్గా ఉంటుంది, అది రైటే, మోక్షం అక్కడ ఉండదు. సర్వాశా సంశయే, సమస్త ఆశలు, కోరికలు, వాసనలు పూర్తిగా సమ్యక్షయే, సంక్షయే, సంశయే కాదు, సంక్షయే. సర్వాశ, సర్వ అంటే అన్ని ఆశలు, సంక్షయే
క్షీణించినప్పుడే చేత క్షయో చిత్తం, క్షేత అంటే చిత్తము, క్షయో లయమైపోవడమే, నశించడమే మోక్ష ఇతీర్యతే, మోక్షమని పిలువబడుతుంది. ఎవరు చెప్తున్నారు ఇది? ఋభుగీతలో ఋభువు నిధాగునికి బోధించినటువంటిది. ఇంతకన్నా డైరెక్ట్గా ఏం చెప్తారండి? మోక్షం ఇక్కడ అక్కడ లేదురా బాబు, నువ్వే మోక్షం అని. మోక్షం మీద మనకు కొన్ని భౌతిక ప్రాదేశిక స్పేషియల్ స్పేస్ రిలేటెడ్, కాలిక టెంపోరల్, అంటే ఫలానా సమయంలో మోక్షము, 5 ఏళ్ళు కష్టపడితే మోక్షం వస్తుంది, చచ్చిపోయాక మోక్షం వస్తుంది, ఇలాంటి పలానా చోట మోక్షం వస్తుంది, స్వర్గం ఉంది, అక్కడ వైకుంఠంలో తాతగారు ఉన్నారు, కైలాసంలో బాబాయ్ గారు ఉన్నారు, అవేం ఉండవు. మోక్షం గమ్యస్థానం కాదు. మోక్షం ఇస్ నాట్ ఎ జిగ్రాఫికల్ డెస్టినేషన్ టు రీచ్. న మోక్షో నభసః పృష్ఠే న పాతాళే న భూతలే. కొన్ని మతాలలో, ద్వైత విశిష్టాద్వైతాలలో మోక్షం పోస్తమస్గా వస్తుంది. చనిపోయిన తర్వాత పుణ్యలోకము, గోలోకము, వైకుంఠలోకము, కైలాసము, సత్యలోకము ప్రయాణం చేసి వెళ్ళాలి. ఆ ప్రయాణంకి ఇక్కడ పుణ్యం చేసుకో. అద్వైతం ఖండిస్తుంది. బ్రహ్మం అనేది సర్వవ్యాపకము. అది నీవే అయినప్పుడు ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడం ఏమిటి? ఆకాశానికో పాతాళానికో ప్రయాణ సాధనాలు లేవు, అలాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ లేవు, అలాంటి ప్రయాణము లేదు. ఎక్కడికో ప్రయాణించి పొందబడేది శాశ్వతం అవుతుందా? కష్టపడి మీరు ఇక్కడి నుంచి కూతురు దగ్గరికి వెళ్ళారు అమెరికా, అది శాశ్వతం ఏమిటి? మళ్ళీ వచ్చేయాలిగా. మోక్షం అనేది చేరే ప్రదేశం కాదు, చేరుకునే స్థితి కాదు. ఇట్ ఈస్ నాట్ పోస్టమ్స్. మనోనాశమే మోక్షము. సర్వాశా సంశయే క్షతః క్షయో మోక్ష ఇతిర్యతే. అయితే మోక్షం అనగానేమి, జ్ఞానం అనగానేమి, దైవం అనగానేమి నీవే. మనసు ఎప్పుడైతే నశిస్తుందో, సర్వాశా సంశయే చేతః క్షయో మనోనాశమే మోక్షం. మనసు ఎలా నశిస్తుందండి? సర్వాశా సంశయే. అన్ని ఆశలు నశించినప్పుడు మనసు దానంతట అదే నశిస్తుంది. కట్టెలు వేయడం ఆపేస్తే మంట దానంతట అదే ఆరిపోతుంది. కట్టెలు ఏమిటి? ఇంధనము, ఫ్యూయల్ ఫర్ మైండ్. ఆశలు, కోరికలు, వాసనలు, అహము, మమ ఇవి ఉన్నంత వరకే మనసు బ్రతికి ఉంటుంది. ఆశలనే ఇంధనం లేకపోతే, చిత్తం లేక మనసు క్షీణించిపోతుంది. నేను నాది అనే ఆశల సమూహమే మనసు. ఆశలు పోగానే మనసు కరిగిపోయి అక్కడ మిగిలే స్వచ్ఛమైన చైతన్యమే ఉంటుంది. ఎప్పుడైతే ఆశలు, కోరికలు, వాసనలను దూరంగా పెట్టానో అప్పుడు మనస్సు దేనిని రిఫ్లెక్ట్ చెయ్యదు. అనింగనమనాభాసం బ్రహ్మ నిష్పన్నం తత్తథా. అక్కడ ఇంకా చలనం లేదు. అనింగనం, అనాభాసం, ఇక ఆభాస ప్రతిఫలనం చేయడానికి ఏదీ లేదు. కఠోపనిషత్తు ఏమంటుంది? యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృది శ్రితా. సర్వే కామా ప్రముచ్యంతే హృది అథ మత్స్యో అమృతో భవతి. అక్కడ అప్పుడు ఈ మానవుడు మరి లేడు, వాడే అమృతుడు. మోక్షం అత్ర బ్రహ్మ సమశ్నుతే. యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృది శ్రితా అథమర్త్యో అమృతో భవతి అత్ర బ్రహ్మ సమశ్నుతే.
గీత సింపుల్గా చెప్పారు 2వ అధ్యాయంలో. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞా తదోచ్యతే. సర్వాన్ కామాన్ సర్వాశా ప్రజహాతి సర్వాశా సంక్షయే చేతః. అన్ని ఆశలు నశించడమే మోక్షం. ఆత్మబోధ. ఆత్మాతు సతతం ప్రాప్తో అప్రాప్తవద విద్యయ. సతతం ఎల్లప్పుడూ ఆత్మ ప్రాప్త, ప్రాప్తస్య ప్రాప్తం పొందియే ఉన్నది అది. అప్రాప్తవత్ ఇంకా మోక్షం కావాలి, నాకు మోక్షం రాలేదు అనేది అవిద్యయా అజ్ఞానం చేత. తన్నాసే అవిద్య పోతే ప్రాప్తవద్భాతి, ఓహో ఇప్పుడు అవిద్య పోయింది, ఇప్పుడు మోక్షం వచ్చింది అన్నట్టు అనిపిస్తుంది. ప్రాప్తవద్భాతి స్వకంఠాభరణం యథా. మెడలో బంగారు కంట పెట్టుకుంది అమ్మగారు, అది పోయిందని బాధపడుతుంది. భూమి మీద ఆకాశం మీద నభసాహ పృష్ఠే భూతలే అంతా వెతికింది, ఎక్కడా దొరకలేదు. చిత్తంలో అజ్ఞానం పోయింది, అది తన మెడలోనే ఉందని తెలిసింది. స్వకంఠాభరణం యథా. వివేక చూడామణి. మనోనాశమే మోక్షం. క్షేత్ర క్షయో మోక్ష ఇత్యీర్యతే. మనో మనోమయో నాపి భవేత్ పరాత్మా. మనోమయము కూడా ఆత్మ కాదు. నహి ప్రతీత ప్రవిపశ్యతో జగత్. ఆ కార్పణ్యంలో ఏం చెప్పారు? అజాతివాదంలో అతో వక్ష్యాం అకార్పణ్యం అజాతి సమతంగతం యథా న జాయతే కించిత్ జాయమానం సమంతతః. ఎక్కడైతే ఏది పుట్టలేదో ఆ కార్పణ్యం బ్రహ్మను చెప్తాను అని చెప్పి ఎత్ర కించిన్న జాయతే, ఎక్కడైతే ఏది పుట్టలేదో అంటూ క్లోజ్ చేశారు. అదే పర ఏతదుత్తమం సత్యం ఎత్ర ఎత్ర కించిన్న జాయతే. అసలు బంధమే లేదు, సృష్టే జరగలేదు, ఉన్నది కేవల నిర్వికార బ్రహ్మం మాత్రమే. ఈ గొప్ప కనువిప్పు. గుళ్ళు, గోపురాలు, కొండలు, కోనలు, ఇతర లోకాలు తిరిగితే మోక్షం దొరుకుతుందనే భ్రమను వదిలి అంతర్ముఖుడవై తనలో పుడుతున్న ఆశనలను దహించి వేసుకోవడమే, మనోలయం చేయడమే, సెసేషన్ ఆఫ్ ద మైండ్ త్రూ డిజైర్లెస్నెస్. ప్రజహాతి యదాకాం, అదే అసలైన బ్రహ్మానుభూతి అని ఈ మహావాక్యము సందేహరహితంగా బోధిస్తుంది. చూశారా, అన్ని స్క్రిప్చర్స్ అదే చెప్తున్నాయి. న మోక్షో నభసః పృష్ఠే న పాతాళే న భూతలే సర్వాశా సంశయే చేతః క్షయో మోక్ష ఇతీర్యతే. అహమస్మి 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 సోహం సోహం సోహం. ఉత్తమం సత్యం యత్ర కించిన్న జాయతే. అహమస్మి అహమస్మి సోహం 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 సోహం. అహమస్మి 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 అహమస్మి. శివోహం శివోహం
Sivoham. Soham. 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 Swasti.